హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సాగర్ జువాలజీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మనము కొంతమంది వ్యక్తులలో సాధారణంగా ఎక్కడంటే థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బినట్టుగా, థైరాయిడ్ గ్లాండ్ సమస్య ఉన్న వాళ్ళు కళ్ళనివి బయటకు పొడుచుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం జనరల్గా. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుంది? థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి ఇక్కడ గొంతు భాగంలో లారింగ్స్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో బటర్ఫ్లై షేప్ లో ఉంటుందని మనకు తెలుసు, అంతే కదా? సో ఇక్కడ ఆ థైరాయిడ్ గ్లాండ్ కనుక ఒకవేళ ఆ థైరాయిడ్ గ్లాండ్ అనేది హార్మోన్స్ అనేది సీక్రెట్ చేయడం జరుగుతుంది. సో ఆ హార్మోన్స్ ఏంటి, ఆ హార్మోన్స్ యొక్క పేర్లు ఏంటి, ఆ హార్మోన్స్ లోపం వల్ల ఎటువంటి డిజార్డర్స్ వస్తే మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో today we are going to discuss about the topic name is hypothyroidism and hyperthyroidism. సో థైరాయిడిజం అనేది ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్ అనేది సెక్రెషన్స్ ఎక్కువైనా ఒకవేళ తక్కువైనా కూడా డిసీజ్ అనేవి సంభవిస్తాయి అన్నమాట. సో ఏంటి ఆ డిసీజ్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో హైపోథైరాయిడిజం అంటే ఇక్కడ ఇట్ ఈస్ ఏ కండిషన్ ఆఫ్ ఇన్ విచ్ ప్రొడక్షన్ ఆఫ్ T3, T4 హార్మోన్స్ ఆర్ డిక్రీజెస్. సో T3, T4 హార్మోన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి అన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో T3, T4 హార్మోన్స్ అంటే ఇక్కడ T3 అంటే ట్రై ఐడోథైరాక్సిన్ మనం T3 హార్మోన్స్ అంటాం. T4 ని మనం టెట్రా ఐడోథైరాక్సిన్ అనే హార్మోన్ T4 హార్మోన్. సో ఈ టూ హార్మోన్స్ యొక్క ఫంక్షన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో దాన్నే మనం ఇక్కడ ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్స్. సో థైరాయిడ్ గ్లాండ్ అనేది చాలా భాగం విస్తరించి ఉంటుంది. సో దీన్నే మనం సింపుల్ గాయిటర్ అంటాం. సింపుల్ గాయిటర్ వ్యాధి అని చెప్పేసి అంటాం. ఓకేనా? సాధారణ గాయిటర్ వ్యాధి అంటే వాపు లాగా వస్తుంది అనమాట ఈ గొంతు భాగంలో. సో ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బి బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఈ డిజార్డర్ మనం ఏమంటామంటే సింపుల్ గాయిటర్ అని చెప్పవచ్చు. ఓకేనా? అదేవిధంగా ఇన్ అడిక్వేట్ సప్లై ఆఫ్ అయోడిన్. సో ఈ స్థితి ఎందుకు వస్తుందంటే ఇన్ అడిక్వేట్ సప్లై ఆఫ్ అయోడిన్ ఆర్ ఇంపైర్మెంట్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్. సో థైరాయిడ్ గ్లాండ్ లో సరైనటువంటి అయోడిన్ లేకపోతే అంటే అయోడిన్ లోపం వలన ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది విచ్ లీడ్స్ దిస్ కండిషన్. సో ఈ కండిషన్ అవడం జరుగుతుంది అనమాట. సో సింపుల్ గా ఎందుకు వస్తుందంటే ఇన్ అడిక్వేట్ సప్లై ఆఫ్ అయోడిన్. సో అయోడిన్ అనేది తక్కువైనప్పుడు థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇలా వాపు చెందినట్టుగా కనిపిస్తుంది. సో దీన్నే మనం ఏమంటామంటే సింపుల్ గాయిటర్ అని పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ అన్ట్రీటెడ్ కన్జైంటల్ హైపోథైరాయిడిజం. సో అన్ట్రీటెడ్ కన్జైంటల్ హైపోథైరాయిడిజం అంటే సో అప్పుడే పుట్టినటువంటి శిశువుల్లో కూడా కన్జైంటల్ హైపోథైరాయిడిజం. సో థైరాయిడ్ లోపం అంటే శిశువులో కూడా పుట్టినటువంటి బిడ్డల్లో కూడా హైపోథైరాయిడిజం కనుక వస్తే వాళ్ళని ఏమంటామంటే థైరాయిడ్ డ్వార్ఫ్ అంటాము. సో థైరాయిడ్ డ్వార్ఫ్ అంటే డ్వార్ఫ్ అంటే ఇక్కడ షార్ట్ అనమాట, పొట్టి. సో థైరాయిడ్ డ్వార్ఫ్ ఉండడం వల్ల క్యారెక్టరైజ్డ్ బై స్టంటెడ్ గ్రోత్. సో వాళ్ళలో స్టంటెడ్ గ్రోత్ అని పెరుగుదల అనేది జరగదు. అదేవిధంగా మెంటల్ రిటార్డేషన్ అంటే ఇక్కడ ప్రత్యేకంగా మంద బుద్ధి కలిగి ఉంటారు, అంటే యాక్టివ్ గా ఉంటారు అన్నమాట. ఐక్యూ పవర్ అనేది చాలా లోగా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా అబ్నార్మల్ స్కిన్ అనేది అబ్నార్మల్ గా ఉంటుంది. అదేవిధంగా డెఫ్నెస్, అదేవిధంగా మ్యూటిజం అంటే చెవులు అనేవి సరిగా వినపడవు. అదేవిధంగా మ్యూటిజం అంటే మనకి మాటలు అనేవి సరిగా రావన్నమాట. అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లలలో శిశువులలో ఈ కన్జైంటల్ హైపోథైరాయిడిజం అనేది వస్తే వాళ్ళకి వచ్చేటువంటి డిసీజ్ ఏంటో మనం అంటే థైరాయిడ్ డ్వార్ఫ్ అని పిలుస్తాం అన్నమాట. సో దీన్ని మీరు గుర్తుపెట్టాలి. అదేవిధంగా హైపోథైరాయిడిజం ఇన్ అడల్ట్స్, పెద్దవాళ్ళు కనుక హైపోథైరాయిడిజం కనుక జరిగితే వచ్చే డిసీజ్ ని మనం ఏమంటామంటే మిక్స్ ఎడిమా అంటాం. మిక్స్ ఎడిమా. సో ఈ మిక్స్ ఎడిమా క్యారెక్టరైజ్ ఏంటంటే ద క్యారెక్టరైజ్ బై పఫీనెస్ ఫేస్ అన్నది ఉబ్బి పఫీనెస్ ఫేస్ గా వస్తుంది అన్నమాట. అంటే చబ్బి బుగ్గలు వేసుకొని ఫేస్ అంతా రౌండ్ మూన్ ఫేస్ లా మారుతుంది. దాన్ని పఫీనెస్ ఫేస్ అంటాం. అండ్ స్కిన్ అనేది డ్రై స్కిన్ గా మారుతుంది. అంటే ఇది హార్మోన్స్ యొక్క లోపం వల్ల, అంటే డిక్రీజ్ ఆఫ్
T3 T4 హార్మోన్స్ లోపం వల్ల ఇలా జరుగుతుంది. సో అందుకే వీటి మనం హైపోథైరాయిడిజం అని చెప్పేసాను. అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో హైపోథైరాయిడిజం అంటే సో T3 T4 హార్మోన్స్ ఆర్ డిక్రీజెస్, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా హైపర్ థైరాయిడిజం అంటే హైపర్ అంటే దట్ మీన్స్ ఇంక్రీజ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్ ఓవర్ సెక్రెషన్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్స్. సో ఓవర్ సెక్రెషన్ హార్మోన్స్ కనుక జరిగితే ఏమవుతుందో చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ కండిషన్ ఇన్ విచ్ ప్రొడక్షన్ ఆఫ్ T3 T4 హార్మోన్స్ ఇంక్రీజెస్. ఇక్కడ చెప్పామా. సో T3 T4 హార్మోన్స్ కనుక ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే సో ఇన్ ద అడల్ట్స్ ఇట్ కాజెస్ ఎగ్జోథాలమిక్ గాయిటర్. ఆప్థాలమిక్, ఎగ్జోఆప్థాలమిక్ అంటే ఎక్స్ అంటే బయట, ఆప్థాలమిక్ అంటే కళ్ళు అనేవి కనుగుడ్లు అనేవి బయట పొడుచుకొని బయటకు వస్తాయి అన్నమాట. అంటే కళ్ళని ఇలా పెద్దగా చూస్తే కళ్ళు అనేవి బయట కనిపిస్తుంటాయి, అంటే ఐబాల్స్ అనేవి బయటకు వచ్చి ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ఎగ్జాప్థాలమిక్ గాయిటర్ అని చెప్పేసి అంటాము. సో ద క్యారెక్టర్స్ బై ప్రొట్రూడ్ ఐబాల్స్, ఐబాల్స్ అనేవి పొడుచుకొని బయటకు వస్తాయి, అందుకే వీటిని మనం ప్రొట్రూడ్ ఐబాల్స్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో ఎఫెక్ట్స్ ద ఫిజియోలాజికల్, ద బాడీ ఫిజియోలాజికల్ చేంజెస్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఇంక్రీజ్ బాడీ మెటబాలిక్ రేట్. సో దీనివల్ల బాడీ మెటబాలిక్ రేట్ కూడా, బిఎంఆర్ రేటు కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దీన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ మీకు ఐపీలో జనరల్ గా ఎవ్రీ ఇయర్ వచ్చేటువంటి క్వశ్చన్స్ మనకి సెకండ్ ఇయర్ జువాలజీలో ఎండోక్రైన్ సిస్టమ్ లో ఇంపార్టెంట్ ఐపీ వచ్చే క్వశ్చన్ లో హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం గురించి వివరించమని చెప్తాడు. అదేవిధంగా నెక్స్ట్ చెప్పేటువంటి క్లాస్ అయినటువంటి గివ్ అన్ అకౌంట్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ గురించి, అదేవిధంగా ఎడిషన్ డిసీజ్, కుసింగ్ సిండ్రోమ్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. కాబట్టి హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం గురించి మనకి నీటి పరంగా కూడా అడుగుతాడు. సో మిక్సోఎడిమా అనేటువంటి ఇక్కడ వచ్చి చూస్తారా, మిక్సోఎడిమా అనేది ఏంటి అంటే మిక్సోఎడిమా డిసీజ్ అనేది హైపర్ థైరాయిడిజం వస్తుందా, హైపోథైరాయిడిజం కింద వస్తుందా, అది కూడా ఎవరిలో వస్తుంది, చిన్నపిల్లల్లో వస్తుందా, పెద్దవాళ్ళలో వస్తుందా అవసరం అన్నమాట. సో ఈ రిజల్ట్ హైపోథైరాయిడిజం ఇన్ ద అడల్ట్స్, దట్ రిజల్ట్ ఈస్ మిక్సోఎడిమా అని చెప్పవచ్చు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సింపుల్ గాయిటర్ ఎందుకు వస్తుందంటే ఇన్ అడిక్వేట్ సప్లై ఆఫ్ అయోడిన్, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి T3 T4 హార్మోన్ సెక్రెషన్స్ అనేవి తక్కువగా చెప్పేది అవుతున్నాయి, కాబట్టి దీన్ని మనం హైపోథైరాయిడిజం అని చెప్పేసి అంటాం. ఓకేనా. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.